అంటే ఏ మెథడ్ ఫాలో అవ్వాలి, ఏ విధంగా ఈ కస్టమర్‌కి తగినట్టు ఎంత చంకరౌండ్ ఉందో అంత తెప్పించాలనేది ఈ వీడియోలో చెప్తున్నాను. 8 అంటే దీనికి ఒక గీత ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ అంతకంటే తక్కువ కాదు. ముడతొస్తుంది అని కంప్లెయింట్ వస్తే మీరు డిస్టెన్స్‌ని తగ్గించండి. 6 ఇంచులు మార్క్ చేసినప్పుడు ఒకసారి గమనించండి. బ్యాక్ వైపున ముడతొస్తది. బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం. అప్పుడు కూడా ముడతొచ్చేస్తదన్నమాట. ఇదే నడుము కొలత హైట్ ఎక్కువ ఒకరు, హైట్ తక్కువ ఉన్నోళ్ళు ఒకరు వచ్చారనుకోండి, ఈ చంకరౌండ్ అనేది డిఫరెన్స్ ఉంటది. ఒక కస్టమర్‌కి చంకరౌండ్ ఇంతే అని మాత్రం చెప్పలేము. ఓకేనా? ఈ మెథడ్ మీకు పర్టిక్యులర్‌గా అలవాటు చేయడానికే నేను పదే పదే ప్రతి ఒక్క వీడియోలోనూ చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్‌ని ఏ విధంగా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చాలా వివరంగా చెప్పబోతున్నానండి. ఇది వచ్చేసి లైనింగ్ అండి. తడిపై ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. బ్లౌజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉన్నాయి. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను ఈ కోరా పార్ట్ అనేది మనకు ఆపోజిట్‌గా ఉండాలండి. ఓకేనండి. కింద వైపునైతే ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు చూడండి. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు మార్క్ చేద్దాం. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులండి. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా? మామూలుగా అయితే మీరొచ్చేసి బ్లౌజ్ పొడవు ఎంతుందో దానికి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేయండి. 3/4 ఇంచ్ దేనికంటే కింద పావించి పట్టీ కుట్టుకోవడం కోసం, ఒక 1/2 ఇంచ్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడం కోసం. ఓకేనండి? మీరు గనక కింద 1/2 ఇంచ్ గ్యాప్ తోటి పట్టీ కుట్టే పట్టితే కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ అంటే బ్లౌజ్ పొడవుకి ఒక 1 ఇంచ్ యాడ్ చేయండి. ఓకేనండి? ఇక్కడ టోటల్ పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవు 15 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. అదే 15 ఇంచులు ఇటువైపు కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి నడుము కొలత వచ్చేసి 32 అండి. ఓకేనా? 32లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి. ఈ కింద వైపున వచ్చేసి ఒక 8 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ప్లస్ బ్యాక్ సైడ్ డాట్ వేయాలి కదా! దానికి వచ్చేసి ఇంకొక 1 ఇంచ్. అప్పుడు 9 ఇంచెస్ మార్క్ చేశాననమాట. ఇప్పుడు వచ్చేసి మనకొచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత లేనప్పుడు మీ దగ్గర వచ్చేసి మెజర్మెంట్స్ ఉంటే ఓకే అండి. మెజర్మెంట్స్ లేనప్పుడు నడుము కొలత ప్రకారం వెళ్తున్నప్పుడు ఇక్కడొచ్చేసి నడుము కొలత 4వ భాగంలో 1 ఇంచ్ యాడ్ చేయండి. అప్పుడు ఎంతొస్తది? 9 ఇంచులు. ఇదే వీళ్ళకి గనక చెస్ట్ ఎక్కువ ఉంటే ఈ 1 ప్లేస్‌లో 1.25 ఇంచ్ యాడ్ చేయండి. అప్పుడు ఎంతొస్తది? 9.5 వస్తది. ఓకేనా? వీళ్ళకొచ్చేసి చెస్ట్ నార్మల్‌గా ఉంటది కాబట్టి నేనొచ్చేసి 1 ఇంచ్ యాడ్ చేశానండి. అప్పుడొచ్చేసి ఎంత? 9 ఇంచులనమాట. ఇదేంటి అప్పర్ చెస్ట్ కొలత. ఓకేనా? కన్‌ఫ్యూజ్ అవ్వకండి. మిడిల్ చెస్ట్ కొలత వేరు, అప్పర్ చెస్ట్ కొలత వేరు. ఇంకా మిడిల్ చెస్ట్ ఒకవేళ మీరు మెజర్మెంట్స్‌తో వెళ్ళినా మిడిల్ చెస్ట్ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్‌లో యూజ్ చేయమండి. ఓకేనా? 9 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేశాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తాను. చూడండి. ప్లస్ ఖర్చు. ఓకేనండి. ఇంకొచ్చేసి కిందెంత వచ్చిందండి టోటలు 9 ఇంచెస్. అందులో సగం ఎంత? 4.5. 4.5కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని చూడండి. స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఇదేంటి బ్యాక్ వైపున డాట్ కోసం మార్క్ చేస్తున్నానండి. ఇంక మనం డాట్ కోసం ఎంత విడిచిపెట్టుకున్నామండి? 1 ఇంచ్ కదా! ఇటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. బ్యాక్ వైపున డాట్ వచ్చేసి ఎవరికైనా కూడాను ఒక 4 ఇంచెస్. ఓకేనా? పెద్ద సైజ్ వాటికి వచ్చేసి ఒక 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోద్ది. మరీ వీళ్ళు ఎక్కువ డీప్ ఏసేసారనుకోండి ఒకటే గుర్తనమాట. ఈ డాట్ అనేది డీప్ కంటే పైకి రావాల్సిన అవసరం లేదండి. ఓకేనా? ఈ డీప్ కంటే కింద వైపుకే ఉంటే సరిపోద్దండి. అదొకటే గుర్తనమాట మీకు. ఓకేనా? చూడండి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ డాట్ కోసం. ఇంకోటేంటంటే ఈ బ్యాక్ సైడ్ డాట్ కోసం మనం ఎంత ఖర్చయితే విడిచిపెట్టామో అంత పట్టి తీరాలండి. 1 ఇంచ్ విడిచిపెట్టాం కాబట్టి 1 ఇంచ్ పట్టేయాలనమాట. ఓకేనా? ఇక్కడ సైడ్ క్రాస్ అండి. ఈ సైడ్ క్రాస్ ఎందుకు తీస్తామంటే బ్యాక్ వైపున ఈ సైడ్ అంతా ముడతలు రావు. ప్లస్ ఈ సైడ్ ఖర్చుంది గదా! బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ క్రాస్ తీయకపోవడం వల్ల బయటకొచ్చేస్తాయి. ఇక్కడ ఈ క్రాస్ తీయడం వల్ల మనకి ఈ ఖర్చు బయటికి రాదు. ఇక్కడ లైన్ డ్రా చేస్తాను చూడండి. చాలా క్రాస్ అనిపిస్తది. కానీ బ్లౌజ్ కుట్టిన తర్వాత మనం క్రాస్ తీసామని కూడా తెలీదు. ఓకేనా? ఇక్కడికి డాట్ కుట్టేస్తాం కదా! ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ ఉంది గదా! ఇక్కడ కదా కుట్టు పడతది. ఈ కుట్టు పడే దగ్గరికి ఈ విధంగా క్రాస్‌గా కలిపేయాలనమాట. ఓకేనండి? ఇంతవరకు క్లియర్ గదా! ఇంకొచ్చేసి ఈ నడుము కొలతకొచ్చేసి ఇది డీప్ నెక్ కొలత కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి. ఓకేనా? అదే 5.5 ఇటువైపున కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనండి. ఇంకిక్కడొచ్చేసి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఎవరికైనా ఈ సైజు వాళ్ళకి ఎవరికైనా కూడా చంక డౌన్ 6 సరిపోద్దా అని మీరు అడగొచ్చండి. చంక డౌను ఎవరికైనా 6 ఇంచులు సరిపోదండి. అంటే అందరికీ ఒకేలాగా చంక రౌండ్ ఉండదు. ఈ నడుము కొలతకి డీప్ నెక్ కాబట్టి ఎంత షోల్డర్ పెట్టాలని చెప్తాము. అప్పర్ చెస్ట్ కొలత ఎంత మార్క్ చేయాలని చెప్తాము. ఈ చంక డౌన్ అనేది చెప్పలేమండి. కానీ దీనికొక ఫార్ములా ఉంటది. ఈ కస్టమర్‌కి ఎంత చంక రౌండ్ ఉందో అది తెప్పించడానికి ఒక ఫార్ములా ఉంటది. ఓకేనండి. ఆ ఫార్ములాని గనుక మనం ఫాలో అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి మనం బ్లౌజ్ కట్ చేసి, స్టిచ్ చేసి కస్టమర్‌కి ఇవ్వచ్చు. ఓకేనండి. ఇంకిది పెద్ద సైజ్ కాబట్టి ఇక్కడ చూడండి. ఈ విధంగా 1.25 ఇంచుకి మార్క్ చేశాను. మార్క్ చేసినట్టుగా ఈ స్కేల్ తీసేసుకొని ఈ విధంగా
ఈ విధంగా ప్లేస్ చేసి అంటే ఈ లైన్, ఈ లైన్, ఈ మార్కింగ్ 3 టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఓకేనా? మొత్తం మార్కింగ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? ఏ సైజ్ వచ్చినా కూడాను మీరు ఏ విధంగా బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్‌గా కట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఓకేనండి? నెక్ వచ్చేసి ఇది పెద్ద సైజు కాబట్టి 2.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. డీప్ వచ్చేసి 9.5కి మార్క్ చేస్తున్నానండి. ఓకేనా? అదే 9.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసి ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనండి? పైన 2.5 మార్క్ చేశాం కాబట్టి కింద వైపున వచ్చేసి ఇక్కడ ఒక 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. చూడండి ఈ విధంగా ఒక 3 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఓకేనా? వీళ్ళు గనుక బ్రాడ్ ఎక్కువగా వేసుకోవడానికి ఇష్టపడితే ఇక్కడ 3 పెట్టాం కదా! 3.5 కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇది వచ్చేసి కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం వెళ్ళిపోవాలనమాట. ఓకేనా? ఈ విధంగా ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వైపున వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ స్కేల్‌ని యూజ్ చేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఓకేనా? ఇంకా మీరు యూ షేప్ కావాలంటే ఇంక ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్‌కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని చూడండి ఈ విధంగా. ఈ విధంగా కలిపేసామనుకోండి పర్ఫెక్ట్ యూ షేప్ వస్తదనమాట. ఓకేనండి? ఇంకిక్కడొచ్చేసి ఒక పావించి డౌన్ పెడుతున్నాను. పావించి డౌన్ పెట్టడం వల్ల నెక్ వైపున పట్టుకొని మనకి షోల్డర్స్ అనేవి జారవండి. ఓకేనా? అందుకోసం ఈ విధంగా ఒక పావించి డౌన్ పెట్టేసి ఈ రెండిటిని ఈ విధంగా కలిపేసాననమాట. ఓకేనా? బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మెయిన్ టిప్స్ అనమాట ఇవి. సైడ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ క్రాస్ తీయాలి. ఇక్కడొచ్చేసి ఒక పావించి మనం డౌన్ పెట్టాలి. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదండీ! ఇంకిప్పుడొచ్చేసి చంక ఈ కస్టమర్‌కి ఎంత చంక రౌండ్ ఉందో అది తెప్పించడానికి ఒక ఫార్ములా అని చెప్పాను గదా! ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ఏంటనేది ఇప్పుడు చెప్తానండి. ఓకేనా? ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేయడానికి మనం వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదా! ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసి మనము బ్లౌజ్‌కి వచ్చేసి హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు విడిచిపెడతామండి? హాఫ్ ఇంచ్ కదా! ఈ విధంగా హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకోండి. ఓకేనా? ఆ విధంగా హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇప్పుడు టేప్‌తో ఎక్కడ కుట్టు పడతదో ఓకేనా? ఇక్కడ కదా మనము హ్యాండ్ జాయిన్ చేయడానికి ఎక్కడ కదా కుట్టు పడతది. ఇక్కడ మనం కొలవాలనమాట. ఓకేనా? ఇప్పుడు ఒకసారి నేను కొలుస్తున్నానండి. చూడండి. ఎంతొచ్చింది? 8.5 వస్తుంది. చూద్దాం. ఓకేనా? ఒక గీత ఎక్కువుందండి. ఓకే. 8.5 గీత తక్కువ 8.5 వచ్చిందనమాట. మనకు కావాల్సిందొచ్చేసి 8.5 అనమాట. ఓకేనా? మనకు కావాల్సిన చంక రౌండు 8.5. ఇప్పుడు మీరేం చేస్తారండి 8.5 కాబట్టి ఇక్కడ ఒక గీత ముందుకు మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది అంటారు. ఇక్కడ మార్క్ చేయడం వల్ల ఏం తగ్గుతుంది? ఈ అప్పర్ చెస్ట్ కొలత తగ్గిపోద్దనమాట. ఈ అప్పర్ చెస్ట్ పట్టేసినట్టు ఉంటది కదా! అట్లాంటప్పుడు మనం దీన్ని ఇంకా టచ్ చేయకూడదు. ఈ అప్పర్ చెస్ట్ కొలతని ఒకసారి మార్క్ చేసినప్పుడు ఇంక మనం కదిలిచ్చకూడదనమాట. ఓకే. మనం చేసే మిస్టేక్స్ అన్నీ ఇవేనండి. ఇందుకే మనకి బ్లౌజులు పర్ఫెక్ట్‌గా సెట్ అవ్వట్లేదనమాట. మనకెక్కడైనా గూడాను ఇక్కడ మనకు కావాల్సిన చంక రౌండు 8.5 అయితే 8.5 వచ్చినప్పుడు ఇక్కడ తగ్గిచ్చేస్తాం. ఇక్కడ తగ్గించకూడదండి. ఇది రాంగ్. ఇంక ఈ అప్పర్ చెస్ట్ కొలత అనే మార్కింగ్ అనేది అట్లే ఉండాలి. మనం తగ్గించాల్సిందెక్కడ? ఇక్కడ. ఓకేనా? ఈ విధంగా ఇక్కడ తగ్గించుకోవాలి. ఓకేనా? కానీ, కానీ నేను ఒక గీత తక్కువ 8.5 కాబట్టి నేను ఈ 6 ఇంచెస్ అట్లే వదిలేసానండి. కానీ మీకు చెప్తున్నాననమాట. అంటే ఏ మెథడ్ ఫాలో అవ్వాలి? ఏ విధంగా ఈ కస్టమర్‌కి తగినట్టు ఎంత చంకరౌండ్ ఉందో అంత తెప్పించాలనేది ఈ వీడియోలో చెప్తున్నాను. 8.5 అంటే దీనికి ఒక గీత ఎక్కువున్నా పర్వాలేదు గానీ అంతకంటే తక్కువ కాకూడదండి. తక్కువైతే మళ్ళీ పట్టేస్తది. చంక పట్టేయడం వల్ల మనకి షోల్డర్స్ కూడా జారిపోతాయి. ఈ షోల్డర్స్ జారిపోవడానికి రీజన్స్ ఏంటి? ఈ చంక పట్టేయడం వల్ల ఉంటది. ప్లస్ చంక లూజ్ ఉన్నా కూడాను షోల్డర్స్ జారిపోతాయన్నమాట. ఓకేనా? ఈ చెస్ట్ దగ్గరొచ్చేసి పట్టేసినా గూడాను మనకి షోల్డర్స్ జారిపోద్దనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ చంక గురించి. ఇంకోసారి నేను బ్యాక్ పార్ట్‌ని ఏ విధంగా మార్క్ చేశాననేది ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడొచ్చేసి బ్లౌజ్ పొడవొచ్చేసి నాకు 14 ఇంచులండి. దానికొచ్చేసి నేను ఒక 1 ఇంచ్ యాడ్ చేశాననమాట. ఓకేనా? కింద పట్టీ కుట్టుకోవడం కోసం, షోల్డర్స్ జాయిన్ చేయడం కోసం. ఓకేనండి? ఈ విధంగా 1 ఇంచ్ యాడ్ చేసేసి టోటల్ పొడవొచ్చేసి ఖర్చులతో కలిపి 15 ఇంచులు మార్క్ చేసేసాను. ఓకేనా? ఇంకొచ్చేసి ఇప్పుడు నడుము కొలత 32 అండి. 32లో నాలుగో భాగం అంతా 8 ఇంచులు. ఇక్కడొచ్చేసి ఈ విధంగా 8 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. ప్లస్ బ్యాక్ వైపున డాట్ ఉంది గదా! ఈ డాట్ కుట్టడం కోసం ఇక్కడ ఒక 1 ఇంచ్ వచ్చేసి మార్క్ చేసేసుకున్నాను. ఓకేనండి. ఇంక ఈ డాట్‌కొచ్చేసి 9 ఇంచెస్ ఉంది గదా! ఫుల్ డాట్‌తో కలిపి మార్క్ చేశాం గదా! అందులో సగానికి మార్క్ చేసేసుకున్నాను 4.5 ఇంచులకి. మనం 1 ఇంచ్ విడిచిపెట్టాం కాబట్టి ఇటువైపున హాఫ్ ఇంచ్, ఇటువైపున హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకున్నాను. ఓకేనండి. ఇంకొచ్చేసి బ్యాక్ వైపున డాట్ వచ్చేసి ఎవరికైనా 4 ఇంచెస్ పెట్టిస్తే సరిపోద్దండి. ఇప్పుడు డీప్ వీళ్ళు 9 ఇంచెస్ ఏసారు కాబట్టి సరిపోద్ది. 9.5 11 ఇంచెస్ వేశారు. అట్లాంటప్పుడు 11 ఇంచెస్ వేసినా కూడా 4 ఇంచెస్ పెడతారా? పెట్టకూడదండి. 11 ఇంచెస్ ఇక్కడుంది గదా! ఈ డీప్ కంటే ఇది దాటి పైకి రాగూడదు. ఓకేనా? డీప్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకుంటే సరిపోద్దనమాట. అదొక్కటే గుర్తండి. ఓకేనండి? ఇంతవరకు క్లియర్ కదా! బ్యాక్ సైడ్ వేసే డాట్ ఇవన్నీ గూడాను. ఇక్కడొచ్చేసి సైడ్ ఇక్కడ కుట్టు పడతది. ఇక్కడొచ్చేసి మనము ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా క్రాస్ తీయాలండి.
ఓకేనా. డాట్ ఇక్కడ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్‌గా కలిపియాలి. అప్పుడే మనకి ఇక్కడ సైడ్ ఏ విధమైన ముడతలు రావు. ఈ ఖర్చు బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత బయటకు వచ్చేస్తుంటదండి చాలా మందికి కూడాను. ఈ క్రాస్ తీయకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుందనమాట. ఓకేనా. ఈ నడుము కొలత 4 భాగానికి వచ్చేసి 9 ఇంచులు యాడ్ చేస్తాను. ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఎంతండి 9 ఇంచులు. ఇది దేనికి? ఇది వచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత అనమాట. ఓకేనా. ఒక నడుము కొలత ప్రకారం మనం వెళ్ళేటప్పుడు వచ్చేసి ఈ నడుము కొలత 4 భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది. కొంతమందికి వచ్చేసి చెస్ట్ ఎక్కువ ఉంటే ఈ ఒకటి ప్లేస్‌లో 1.5 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి. అప్పుడెంత 9.5 వస్తది. కానీ చెస్ట్ అనేది కొంచెం ఫ్లాట్‌గానే ఉంటదండి. అందుకోసం నేను 1 ఇంచ్ యాడ్ చేశాను. అంటే ఇప్పుడొచ్చేసి 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంత 9 ఇంచులు ఇక్కడికి మార్చేసేసాననమాట. ఓకేనా. మీ దగ్గర అప్పర్ చెస్ట్ కొలత ఉందనుకోండి యాజ్ ఇట్ ఈస్‌గా నాలుగో భాగం మార్చేసేయండి. ఓకేనా. 36 ఉందనుకోండి 36లో నాలుగో భాగం ఎంతో అంత మార్చేసేసేయండి. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ కదా. ఇంక ఈ నడుము కొలతకొచ్చేసి ఇది డీప్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకి మార్క్ చేశానండి. ఓకేనా. 5.5 ఇంచులకి ఈ విధంగా మార్చేసాను. 2.5 ఇంచులు వచ్చేసి నెక్‌కి మార్క్ చేశాను. 3 ఇంచులు వచ్చేసి షోల్డర్స్‌కి మార్క్ చేశాననమాట. పెద్ద సైజ్ వాటికి వేటికైనా కూడాను ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఓకేనా. నెక్ డీప్ వచ్చేసి ఒక 9.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. పైన 2.5 పెట్టాం కదా అనేసి కింద కూడా అంతే పెట్టకండి. ఇది ఇష్టపడతారనమాట. ఎవరు పెద్దవాళ్ళైతే ఎక్కువ బ్రాడ్ ఇష్టపడరు కాబట్టి అట్లాంటి వాళ్ళకి 2.5 పెట్టొచ్చు. ఓకేనా. వీళ్ళొచ్చేసి పెద్దవాళ్ళు కాదు కాబట్టి బ్రాడ్ ఏసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి ఇక 3 ఇంచెస్. ఇంకా కూడాను ఒక 3.5 ఇంచులు పెట్టినా ప్రాబ్లమ్ ఏమీ లేదు. బ్రాడ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటదనమాట. మీకు రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేపు, ఇక్కడ యూ షేప్ కావాలంటే ఈ విధంగా కార్నర్ దగ్గర ఈ విధంగా కలిపిస్తే పర్ఫెక్ట్ యూ షేప్ వచ్చేస్తదండి. ఇంకా ఈ కస్టమర్‌కి ఎంత చంక డౌన్ పెట్టాలి అని చాలా మంది అడుగుతుంటారండి. ఒక కస్టమర్‌కి చంక డౌన్ ఇంతే అని మాత్రం చెప్పలేము. ఇదే కస్టమర్‌కి నేను నడుము కొలత ప్రకారం అప్పర్ చెస్ట్ ఇంతని చెప్పగలను. నడుము కొలత ఇంత పెట్టమంటాను. షోల్డర్ ఈ డీప్‌ని బట్టి ఇంత పెట్టమని చెప్పగలను కానీ చంక డౌన్ ఎంత అనేది నేను చెప్పలేను. ఏంటి అంటే దీనికంటే ఒక ఫార్ములా ఉంటది. అది ఫాలో అయితే సరిపోద్దనమాట. ఓకేనా. ఈ మెథడ్ మీకు పర్టిక్యులర్‌గా అలవాటు చేయడానికే నేను పదే పదే ప్రతి ఒక్క వీడియోలోనూ చెప్తున్నాను. నేను కూడా అందరిలాగే 5:30, 6 పెట్టేసి నేను చెప్పొచ్చు గదా. ఓకేనా. అట్లా చెప్పడం వల్ల గూడాను అట్లా సరిపోదనమాట. ప్రతి ఒక్క కస్టమర్‌కి హైట్ ఎక్కువ ఉన్నోళ్ళకి ఒకలాగుంటది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒకలాగా, లావు ఎక్కువ ఉన్నవాళ్ళు ఇదే నడుము కొలత హైట్ ఎక్కువ ఒకరు, హైట్ తక్కువ ఉన్నోళ్ళు ఒకరు వచ్చారనుకోండి, ఈ చంక రౌండ్ అనేది డిఫరెన్స్ ఉంటది. ఓకేనండి. అందుకోసం మీకు అందరికి చంక రౌండ్ ఒకేలాగా ఉండదు కాబట్టి ఇక్కడొచ్చేసి నేను ఒక మెథడ్‌ని అలవాటు చేస్తున్నాను. అదేంటంటే ఇంకిక్కడొచ్చేసి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ కార్నర్ నుంచి 1.5 అనేది మెయిన్ అనమాట. ఈ సైజు వాటికి 1.5 ఇంచ్ దేనికి అంటే ఈ విధంగా 1.5 ఇంచుకి మార్క్ చేయడం వల్ల చంక వైపున వచ్చేసి ఏ విధమైన ముడతలు రావు. ఓకేనండి. మీకు 1.5 ఇంచులు మార్క్ చేసినప్పుడు ఒకసారి గమనించండి. బ్యాక్ వైపున ముడతొస్తది. బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం. అప్పుడు కూడా ముడతొచ్చేస్తదనమాట. ఓకేనా. మీరు ముడతొస్తుంది అని కంప్లెయింట్ వస్తే మీరు డిస్టెన్స్‌ని తగ్గించండి. ఓకేనండి. మీరు ఎంతైనా పెట్టుండొచ్చు ముడతొస్తుంది బ్యాక్ వైపున అంటేను ఈ డిస్టెన్స్ తగ్గించి చూడండి. మీకిక్కడ ముడత రాదు. ఓకేనా. అందుకని నేను పెద్ద సైజ్ వాటికి 1.5, 1.5 చిన్న వాటికి 1 ఇంచ్ మార్క్ చేసేసుకుంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఓకేనండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసాను గదా. ఇంకిక్కడొచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి ఇంకా హ్యాండ్ ఎక్కించడానికైతే ఎక్కడైతే కుడతామో అక్కడ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకుంటే నాకు గీతకు 8.5 వచ్చేసిందండి. ఓకేనండి. గీతకు 8.5 వచ్చింది. ఉంటే ఒక గీత ఎక్స్‌ట్రా వచ్చింది 8.5కి. దానివల్ల ప్రాబ్లమ్ ఏం లేదు కాబట్టి నేను అట్లాగే వదిలేసాను. మనకు ఎగ్జాక్ట్‌గా 8.5 కదనేసి 8.5 వచ్చేసిందని ఇక్కడి నుంచి ఒక పావించి ముందుకు మార్క్ చేసేసుకున్నాం అనుకోండి. అప్పుడొచ్చేసి ఈ చెస్ట్ అంతా కూడా పట్టేసి ఉంటది. అప్పర్ చెస్ట్. ఈ దీని ఆధారంగానే ఫ్రంట్‌ని కూడా కట్ చేస్తాం కాబట్టి మొత్తం పట్టేస్తదనమాట. ఓకేనా. ఈ చెస్ట్ దగ్గర పట్టేయడం వల్ల కూడా అప్పర్ చెస్ట్ దగ్గర షోల్డర్స్ కూడా జారిపోతాయండి. అందుకోసము ఇక్కడొచ్చేసి పావించి ఇక్కడ తగ్గించకూడదు. ఇంక ఈ అప్పర్ చెస్ట్ కొలతని కదిలించకూడదు. ఇది ఉంది గదా. ఈ చంక డౌన్ మార్కింగ్ 6 ఇంచులు. దాన్ని ఒక గీత ఒక పావించి పైకి మార్క్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఓకేనా. మళ్ళీ రౌండ్ షేప్ ఇచ్చేసి ఓకేనండి. మళ్ళీ ఇక్కడ కొలుచుకొని చూడాలి ఈ విధంగా. మళ్ళీ హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని ఈ విధంగా మొత్తం కూడాను మార్క్ చేసేసుకుంటూ అప్పుడు మళ్ళీ ఈ విధంగా టేప్‌తో ఒకసారి కొలుచుకుంటే మీకు పర్ఫెక్ట్ మీకెంత కావాలో అంత వచ్చేస్తదనమాట. ఓకేనండి. ఇక్కడొచ్చేసి నాకు 8 గీతొచ్చింది. మనకు కావాల్సింది 8.5 కాబట్టి నేను 6 ఇంచులే ఉంచేసాననమాట. ఓకేనా. ఒక గీత ఎక్కువ ఉన్నా గానీ ప్రాబ్లమ్ ఏమీ లేదు కాబట్టి అంటే రావాల్సిన చంక రౌండ్ కంటే ఎక్కువ రాకూడదు. ఎక్కువొచ్చినా పర్లేదు గానీ ఒక గీత తక్కువైతే రాకూడదండి. ఓకేనా. ఈ పాయింట్స్ అన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని ఒకసారి బ్లౌజ్‌ని కట్ చేయండి. మీకే అర్థమవుతది. మెయిన్ ఇంపార్టెంట్ డీప్ అంటే ఇక్కడ ఖచ్చితంగా పావించి డౌన్ పెట్టండి. డీప్ నెక్ ఏస్తున్నారు అంటే ఎవ్వరైనా అది చిన్న సైజా, పెద్ద సైజా అనేది అనవసరం. ఇక్కడొచ్చేసి ఒక పావించి డౌన్ పెట్టండి. ఈ నెక్ వీపుని పట్టుకొని షోల్డర్స్ చారవనమాట. ఇంకిక్కడ క్రాస్ కూడా ఖచ్చితంగా తీయాలనమాట. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగినట్టే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.